నమస్తే దోస్తులు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోలకైతే మీరు మంచిగా సపోర్ట్ చేస్తారు, ఇట్లానే సపోర్ట్ ఇయ్యరి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చిన. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలానే ఉండాలి. అవును ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువేనే, మీకైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను. అసలు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడు, అట్లనే గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మా వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెంటనే మా వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు. మన వీడియో చూసే ముందైతే మన వీడియోకు హైప్ పాయింట్స్ ఇయ్యరి, అట్లనే లైక్ చేయుర్రి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. పండుకున్నట్టున్నది కదా, అన్నం తిని వండుకుంటా అయిపో. బుజ్జి, పండుకున్నావానే? పండుకున్నానే అమ్మ, గిట్లా వండుకున్నా ఆటే కన్నా అంటుకున్నది. సరే గాని పిల్లగాళ్ళు వన్నప్పుడు బుక్కడ అన్నం తిందులే. సరేనే అమ్మా, ఆకలి అవుతుంది, పెట్టుకురా పోయే. అత్తమ్మ కూడా పెట్టుకురావే. వదినా, అన్నం పెట్టుకొత్తన్నా, చిన్నోడు వండుకున్నాడు కదా, తినేవులే, కాలు చేతులు పెట్టుకొచ్చుకోపు. అన్నమా వదినా? తీసుకురా కానీ కొంచెం తీసుకురా, నాకు తినబుద్ధి అయితే లేదు, కడుపు అంతా టైట్ అయింది. అంత ఓకారం వచ్చినట్టు అవుతుంది, కడుపు ఉబ్బుతుంది. అయ్యో, ఓకారం వచ్చినట్టు అనిపిస్తుందా వదినా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి వదినా, నాకైతే ఇంకా హాస్పిటల్నే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ వాసన ఇంకా పోతలేదు, ఊపిరితిత్తుల నిన్న నిండుకపోయింది కాదు. ఎంత అదే వాసన వస్తుంది, అంత మందు స్నానం చేసినా కూడా పోతలేదు అయినా ఈ వాసన పాడుగాను. అవునా అదినా? నాకు కూడా గట్లనే అనిపిస్తుంది, పెయ్యంతా ఏదో అంత మందు వాసన వస్తుంది కదా అదినా. ఎంత మంచిగా స్నానం చేసినా కూడా అదే మందు వాసన వస్తుంది. సరే అదినా, కొంచెం అంత వేసుకొస్తా, తినేవు పట్టు. సరే అయినా, వేసుకొని రాబో తింటా. ఏం కూర తినవు అయినా? ఏం కూరనా అదినా? ఇగో అన్న చికెన్ తీసుకొచ్చిండు మీకోసం, ఇక అదే అండినా. అయ్యో, చికెన్ తెచ్చిండా అదినా? మరి మల్లికకేం పెడతాను? చికెన్ గిట్ల పెట్టవు, పిల్లలకు పచ్చలైతే మళ్ళా. కా చికెన్ పెడితేనా అదినా? నాకు తెలియదా? దొండకాయలు ఫ్రై చేసిన బిడ్డ కోసం. దొండకాయ అండినా? సరే సరే. ఇక చికెన్ మనకే అదినా, అల్లుండి తినమంటేనేమో అట ఇంకా తింటా అంటాడు. అయ్యో, ప్రసాద్ గారు ఇంకా తినలేదా అదినా? తినలేదు అదినా, అడిగితే కొద్దిసేపు అయినాక తింటా అత్తమ్మ అన్నాడు. మీరైతే తినరాదు అదినా, పిల్లగంటలు లేక ముందు తినుర్రి, అల్లనికి నేను తర్వాత పెడతా గాని. సరే అయినా, తీసుకొని రాపు. మల్లిక, పిల్ల వండుకున్నదానే? పడుకున్నది అత్తమ్మ, ఏడిచింది పడుకున్నది. పిల్ల బాగా ఏడుతుంది ఎందుకో? నాకన్నా అయితే ఏడోనే ఏడతలేడు, పిల్ల బాగా గారాబం చేస్తుంది. అవునత్తమ్మ, చిన్నదే బాగా ఏడుతుంది ఎందుకో, చిన్నోడు మంచిగా ఉంటాను గాని. అట్లనే ఏడతారు గాని, ఆడపిల్లలు అన్నాక అన్నిట్లలో ముంగట్నే ఉంటారు. ఇక నీ బిడ్డ అయితే ఏడుపులో కూడా ముంగట్నే ఉన్నది. మల్లిక కూడా పెట్టుకురాకపోయాను, మల్లిక కూడా తిను కదా అదినా. పెట్టుకొస్తానా? ఇగో ఏ బుజ్జి, పిల్లగాని లేస్తారు, తొందర తినే. సరేనే అమ్మా, తింటా. అమ్మా, నువ్వు కూడా తింటా అయిపోగా అదే. నేను తర్వాత తింటా బిడ్డ, నువ్వైతే తిను, మళ్ళీ పిల్లగాళ్ళు లేస్తే ఏడోరానే. సరే అమ్మా, మరి మేము తిన్నాక తినేపటు. అమ్మా, మరి బావకేసినవానే అన్నాం, బావ తింటాడా? అడిగిన్నే బుజ్జి, బావ ఇప్పుడు తినా అన్నాడు. కిట్టుగాడేమో తెత్తా అన్నాడు బావకు, అందుకే ఆగవచ్చు. ఇక అల్లే మెల్లగా అప్పటి వరకు తింటారు బుజ్జి, నువ్వైతే తిను. ఏం తెత్తానన్నాడే అమ్మాడు? ఏమోనే బుజ్జి, బావేం తాగుతాడో అది తెత్తాడు కావచ్చు, కిట్టుగా నీ బాబు తోలిండు. నీకైతే ఏడ పని లేదే, అట్టటిగా బావకి ఇప్పుడు తాగిపిస్తారు. ఏమోనే అవ్వ, నువ్వు నన్ను అంటానవేందే, నాకేం తెలుసు, మీ బాపును అడుక్కో. ఓ అదినా, మీ అల్లుని అరుచుకుంటా గాని నన్ను అరుచుకోవా? గిట్లే ఉంటా మర్యాద అంటే. ఓ అదినా, గట్లెందుకంటాను, నిన్ను అరుచుకోనా? మరి లేకపోతే ఏందైనా, మంచిగా మనకు మనవడు మనవరాలు ఒకటే దెబ్బకొచ్చిరు, మనం తెల్లగల పాటు చేసుకోవద్దా? అవునదినా, ఎందుకు చేసుకోవద్దు, చేసుకుందాం. తెల్లగలు తెప్పియాలా ఇప్పుడు? నేను ఒక్కదనే కాదు అయినా, నాతోటి నువ్వు కూడా తాగాలి. ఏమంటావు? ఒక బాటిల్ అయితే తెప్పి మాపడికి. ఊరిని అవ్వ, మా అత్తమ్మ అక్కడ కళ్ళే తాగది, ఇక్కడ ఏమో తాగుతా తెప్పియురంటుంది. అట్టిగానే అంటుందా లేకుంటే కావాలని అంటుందా? అత్తమ్మ, నిజంగానే నువ్వు తెల్లగలు తాగుతావా? తాగుతానే మల్లిక, నేనెందుకు తాగా? అదేమన్నా విషయమానే? నాకు అసలు ఏ మనవడొచ్చిండు, ఆ సమరం ఎట్లుండాలి? ఒడిసేదేనా? సరే అదినా, నేను తెప్పి తాగు. ఇప్పుడెందుకు అదినా, అన్నం ఏదిన పడుతుంది, రేపు పొద్దుగాలు తెప్పి పైగడుపునేదాయి మంచిగా చిందేద్దాం. సరే సరే అదినా, రేపు పొద్దుగాలన అయితే పొద్దుగాలనే తెప్పిస్తా. అత్తమ్మ, నువ్వు మన ఇంటికాడ తాగవు కదా? అదానే, ఇంటికాడ మీ మామ ఉంటాడు, ఎంత ఎటకారం మాటలు మాట్లాడతాడు, అందుకే నాకు తాగబుద్ధి కాదు. మీ మామ
గదే, అందుకే ఇంటికాడ తాగా సప్పుడేకుంటా. అవునా అత్తమ్మ, సరే సరే ఇప్పుడైతే తాగుర్రి. అదినా, రేపు పొద్దుగాల నేను మంచి తెల్లగల్లు తెప్పిస్తా, ఇద్దరం మంచిగా తాగుదాం. ఓ అమ్మ, నువ్వు కూడా తాగుతావానే? గట్లంటానవేందే, నేను కూడా తాగుతా. నాకు మనవడు మనవరాలు ఇద్దరు వచ్చిర్రు, ఎంజాయ్ చేయొద్దా నేను? చెయ్యి చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. నిన్ను ఎంజాయ్ చేయంగా ఎవడద్దంటాడు. మంచిగా రేపు ఇద్దరు తాగి ఎంజాయ్ చెయ్యుర్రి. సిట్టమ్మా, ఓ సిట్టమ్మా, ఏం చేస్తానవే? ఉన్నావా? ఉన్నా బావా, ఏంటి ఎందుకో వెళ్తాన్నావు? ఒకసారి ఇట్రా సిట్టమ్మా, ఇగో నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఇట్రా. ఏంటిది బావా, ఎందుకో ఇటు వచ్చినావు? అట్టిగా నేనే. అత్తేనా? అబ్బో, నువ్వు అత్తి ఎందుకు వస్తావు? అవుగాని అక్క లేదా ఏంది? లేదే సిట్టమ్మా, ఉంటే నేనెందుకు వస్తానే? ఏంది లేదా? ఎటువంటి బావా? అంగడికి పోయిందే, సరోజుతో కలిసి అంగడికి పోయింది. సరోజున్న అక్క ఇద్దరు వేరు అంగడికి? అంగడే వేర్రే. ఇగో సిట్టమ్మా, ఏమన్నా చేసుకుందామని మనం? ఏంది బావా, ఏం చేసుకున్నాడు? ఇక గదేనే, ఇక నీకు తెలియదా? కొంచెం గులగులే పెడతాంది, ఇక అందుకోసం వచ్చిన. ఏంది గులగుల పెడుతుందా? ఉండు బావా, అక్క అంగడి వాయే అత్తెట్లా? అది ఇప్పుడు రాదు చిట్టమ్మా, ఇగో ఆలస్యం అయితే అని చెప్పింది నాతోని. ఆలస్యం అయితే అని చెప్పిందా నీతోటి? 2-3 గంటలు పడుతుంది అని చెప్పింది. 2-3 గంటలు పడతాయి అట్నా? గంట కోసమేనా ఇటు వచ్చింది నువ్వు? అందుకే వచ్చింది. ఇక పాయే, ఏమన్నా చేసుకున్నాం పా మనం, పా. సరే బావా, ఇక నువ్వే వచ్చి అడిగినాక నేను కాదంటనా చెప్పు? నీ మాట ఎప్పుడు కాదన్నా? ఎప్పుడు కాదనిలే గాని సరే, ఇప్పుడైతే పా ఇంట్లోకి పోదాంపా. సీతమ్మా దాయే, అట్టండి బావా. ఇంట్లో కూర్చోవే. బావా, మనం ఇచ్చి ఉండంగా ఎవరైనా చూస్తే ఎట్లా చెప్పు? ఏమో ఇప్పుడు తీసుకొని వచ్చినావు నన్ను. ఎవరు చూస్తారే చిట్టమ్మా, ఎవరు చూడరు, నేను ఉన్నా కదనే, నువ్వు ఎందుకు భయపడతాను? కలుసుకుంటే నువ్వేందే అంత ఎట్లా మాట్లాడుతున్నావు? అంతే అంటవా బావా? మరి కాదా అనే చిట్టమ్మా, గింత మంచి ఏకాంత సమయంలో నువ్వేమో భయపడతాను ఎందుకో? ఇటువంటి ఏకాంతమైన సమయం మనకెన్నడన్నా దొరుకుతుందా అని చెప్పు, నువ్వే చెప్పు చిట్టమ్మా. అంతేనా బావా, నేమే నువ్వన్నది కూడా చేరపట్టు. చిట్టమ్మా, మరి మొదలు పెడదామానే? ఓరోరి యోగి నన్ను కోరికైరో, ఓరోరి యోగి నన్ను నమిలేరో, ఓరోరి యోగి నన్ను కొదిపేరో, ఓరోరి యోగి నన్ను చంపేరో. అబ్బా, ఎంత ముద్దుగా వాడతానువే పాట, దా నిన్ను నవిలేత్తయ్యల్లా. ఓరోరి యోగి నన్ను కోరికైరో, ఓరోరి యోగి నన్ను చంపేరో. ఎట్లున్నదా బాగా పాట? మంచిగా మళ్ళీ వాడతారు కదా, కోరికైరో నవలేరు అనుకుంటా. ఈ గొంతు సిట్టమ్మ చీర ఉన్నది, అదే కావచ్చు. మాట ఇంతంతనైతే సిట్టమ్మ చీరైనా వాడుతుంది. ఏది గీ చెట్టు చట్టుకుని తింటావు, అది వెళ్తుంది కదా, దాన్ని వెళ్ళినాక చూస్తా. ఏదో బాగోత నడుతుంది. ఓరోరి యోగి నన్ను కోరికైరో. దావే చిట్టమ్మా, కొరుకుతుందా ఇవాళ నేను నవ్వులుతా. మెల్లగా బావా, ఏమో నవ్వులుతా కొరుకుతా అంటాను. మరి నువ్వే కాదే, ఓరోరి యోగి నవిలేలో కొరికేరు అంటాను, కొరుకుతుందా? పాట బావా అది. ఏంటిది నవ్వులేరా కొరికేరా అంటుంది కదా సిట్టమ్మనేది? ఏదో తేడానే పడుతుంది నాకు. మరి మురళిగాని దగ్గరికి ఇటం అంటుందా ఇది? సాయిత్రి ఏమో బయటికి ఏంది, ఇదేమో ఇంట్లోనే అన్నది. ఏమో ఉన్నది గాని బావా, ఇంకెంతసేపు? అత్తాననే చిట్టమ్మా, దా
రెచ్చిపోయాం ఇక. అయ్యో బావా కరెంటు పోయింది. ఏ కరెంటు పోలేదే, కరెంటు నా దాంట్లో బాగానే ఉన్నది. నీ కరెంటు కాదు బావా, బుగ్గలు కుట్టలేదు, అంత చీకటి ఉన్నది. చీకటి ఉంటే ఏమవుతుంది, కానితం పట్టు. సరే బావా. ఇగో ఇగో ఇది వండుకో. బావా ఏం చేసి ఏందో జరుగుతుంది, ఏందో పొడుగున్నదంటే. అబ్బా బాచనే పెద్దగానే ఉన్నది. ఆ, ఏంది? బావా నేనేమో అనుకున్నా ఇందోతులు బాగానే ఉన్నది కదా. ఏంది చిట్టమ్మా? గదేనే గింత పొడుగున్నాయేంటి? ఓ కొడుకా, నేనెప్పుడు చూడలేదు ఇంత పొడుగుది. సి ఇడువే ఆగు బావా. ఇడువే చిట్టమ్మా, నా కచ్చను పట్టుకున్నావు నువ్వు. ఇడు చీపాడుగాను కట్టనా ఇది. మరి కాకపోతే కట్టె పుల్లను పట్టుకొని ఏందో గింత పొడుగున్నాయా గంట పొడుగున్నాయా అనుకుంటూ వరుతున్నావు. ఇడువా. చీపాడుగాను బావా, నేను ఇంకేమో అనుకున్నా, కట్టనా. సరే సరే. అయ్యో బావా నేనే నీ కట్టె పుల్లనే కదా. ఛీ, మరి ఇడువే, ఇంకా పట్టుకొనే ఉన్నావు. చిట్టమ్మా ఇక నా పిల్లం వచ్చే టైం అయింది, పోదాం పావే. అది గిట్ట చూస్తే నా పక్క బుక్కలన్నీ ఇరుకొడుతుంది. పా నడు. అయ్యో ఇప్పుడేనా బావా, ఇప్పుడే మొదలు పెట్టిన కదా అద్దా. అదే చిట్టమ్మా, మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నాం పో. నా పిల్లం వస్తుంది, పోదాం పా. బయటికి వెళ్ళు, అది చూస్తే నా పక్క బుక్కలు ఇరుకొడుతుంది మళ్ళా. సరే బావా సరే పోతా. పాయే చిట్టమ్మా, పా నడు. మళ్ళీ వాళ్ళక అది లేనప్పుడు ఎప్పుడైనా పిలుస్తప్పా. అయ్యో అంత అతిదే, నేనేమో అనుకుని వచ్చిన. సరే పట్టు, మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం పట్టే, ఇప్పుడైతే వా. సరే బావా పోతానా, ఇక పోక తప్పుద్దా. అబ్బా ఎవరు లేరు కదా బయట, చెప్ప నుంచి కొరుకుతా. అబ్బా ఈ బొడ్డే కదా, నేను అనుకున్నా ముందే ఇది అదే అయితే అని. చెప్తామని పోతాను. ఏదో మాటలు వినబడుతున్నాయి, ఎవరైనా చూసిరా ఏంది? అబ్బా బాంచనే చూసినట్టున్నది, వెనక తిరిగి చూస్తాను కదా. అమ్మయ్య ఎవరు లేరు పట్టు, పోతా ఇంటికి చెప్పనా. అమ్మయ్య ఇది నన్ను చూడలేదురా నాన్న, ఇది అన్నట్టు నుంచి నడిపిస్తాను ఇంతో రాకు. ఇది పెద్ద బొంకలాడే ఉన్నట్టున్నది. పాపం ఎడ్డు సావిత్రి ఏమో అంగళ్ళు ఊళ్ళు అనుకుంటా తిరుగుతుంది. ఇక వీళ్ళేమో ఇంటికాడ చిట్టం ముందు మైలుగాడు మంచిగా పని నడిపిస్తారు. అబ్బా ఎన్ని రోజుల నుంచి నడిపిస్తారో ఇట్లా. ఇవాళ నేను కళ్ళ నిండా చూసిండ్రా బాంచను. అప్పట్లో మలక వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నాయని వాళ్ళు అన్నారు కానీ ఇక నేనే పట్టించుకోలేదు. గది గిట్ల చేస్తుందా అనుకున్నా, గట్ల చేస్తారు అనుకున్న వాళ్ళే గిట్ల చేస్తారు అనుకోలే. సరే పట్టు మనకెందుకు, పోదాం. తీసి ఈ రెండో మంచిగా అనిపించలేదు నాకంతా, పోతా. సావిత్రి కూరలా కారం బాగా వేసినావా అని కడుపు అంతా పడుతుంది. ఏ కారం వేసిన బావా, కొంచెం అంత వేసినట్లా. కొంచెమే వేసినావా అనే, నాకంతా మండుతుంది కాదే మరి. అయ్యో మండుతుందా బావా, అల్సర్ అల్సర్ కావచ్చేది. అల్సరేనా అని, గదే కావచ్చు. మరి అల్సర్ కాదా, నువ్వు పులి పడ్డంటే ఓ ఎగబడి తినబడుతుంది, అల్సర్ రాదా మరి? ఇక ఏమోనే సావిత్రి, ఏదో గింతంత తింటాను అట్లా, గదానికి అల్సర్ వస్తుందా అనే. అత్తది బావా రాదా. ఏం చెప్తారు, ఏందో పులుపు అంటారు, ఏమైంది సావిత్రి? లింగక్క ఏం లేదే, ఇగో మా బావ కట కడుపునంతా మండుతుందట, గదే చెప్తాడు. కడుపులా మండుతుందట అయితే. అవునే లింగక్క, ఇక నేను బుద్ధమంతా కూరలా కొంచెం కారం ఎక్కువని ఇక కడుపంతా మండుతుంది అంటాడు. అట్లానే సావిత్రి, అది అల్సరే ఉన్నట్టున్నదే, దాన్ని నమ్మద్దు, దాన్ని నమ్మద్దు, దేన్ని నమ్మద్దు. ఏంది లింగక్క, దేన్ని నమ్మద్దా అంటే ఎట్లా మాట్లాడతాను ఏంది? ఏం లేదే, దావకనలు చూపెట్టు అంటన్నా. చూపెడుతానే మా చూపెడతా. ఆగో ఈ బొట్టి కూడా వచ్చింది కదా. సావిత్రక్క మీరు ఇక్కడ ఉన్నారా?
అప్పచుంగముండా ఇది మెల్లగా ఏమరైనా వచ్చి మీరు ఇక్కడ ఉన్నారా అంటే ఇక్కడనే ఉన్నావు సీతమ్మ. ఏందే ఏమో జడ పట్టుకొని వచ్చినావు? ఏం లేదక్క, ఇగో ఇప్పుడు ఎవరో మీ ఇంటికి వచ్చిర్రు, ఇవరు రాక పిలిచి పిలిచి వేర్రు. ఇక నేనే లేరు వాళ్ళు అని చెప్పిన పేర్రు. ఏంది సీతమ్మ, మా ఇంటికి వచ్చి పిలిచిర్రా? ఆగు బాబా, పిలిచిర్రు. ఇక లేరన్నాక ఆయన బయట పట్టుకొని పోయిర్రు. ఏవలే మరి తెలియదా నీకు? నాకు తెలియదే బాబా, వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. అచ్చా, సరే పట్టు. అవసరం ఉంటే మళ్ళీ అల్లే వేస్తారు పట్టు. ఇక నేను కూడా కట్టినా అనుకున్నా. సీతమ్మ ఓ పాట పాడతావని, నువ్వు మంచిగా పాడతావు. అగా ఏంది లింగక్క, ఏందో పాట పాడమంటున్నావు చిత్రంగా? అదేనే నువ్వు మంచిగా పాడతావని పాడమంటున్నా. నాకేడత్తే పాటలు, నేను పాడా. పాడే ఒరేది యోగి నన్ను నాలేరు కొరికేరు అని పాట పాడరా ఒకసారి. అబ్బా ఏంటి ఎట్లా మాట్లాడుతుంది, చూసిందా ఏంది? గావేం పాటలే, గా పాటలు రావు నాకు. గా దిక్కుల పాటలు వస్తాయా నాకు? నువ్వే పాడుకో. రావా అయితే నీకు పాటలు? సరే సరే. నీ అవ్వ ఇక్కడ ఉంటే ఏమో చేసేటట్టే ఉన్నది. నేను పోతా లింగక్క, నేను పోతానే మళ్ళొత్తా. అయ్యా అయ్యా ఉండరాయే ఏమో పోతాను. ఏందే ఏమో గట్ల ఉరుకుతాంది, ఏం చేసినావు దాన్ని లింగక్క? ఏం లేదే, పాట పాడమన్నదంటే నేనేం చేయలేదు. అబ్బా ఈ లింగక్క మా ఇంటికి వచ్చి ఇట్లా చూసింది అదేంటి? ఆయనతో సావిత్రికి చెప్తుందా? ఓ కొడుక, ఇది ఎట్లనో కనబడుతుంది భాగవతం. సావిత్రిని ఎట్లా ఇంట్లో పంపిస్తా. సావిత్రి, మనం ఇంట్లోకి పోదాం పాయ్. ఎందుకయ్యా? ఆకలి బాగా అవుతుంది, కొంచెం అంత పెట్టుపా. అయ్యో ఆకలి అవుతుందా నాన్నయ్య? సరే సరే పోదాంపా. పోరి పోరి, మీరు ఎన్ని దినాలని ఇట్లా తప్పించుకుంటారో నేను కూడా చూస్తా. ఎన్నటికో నాటికి మిమ్మల్ని దొరకబడతా, సాహిత్యం ముందట పెడతా. పాపం అమాయకురాలు సాహిత్యం అత్యధిక మోసం చేస్తారు. ఆగు నీ సంగతి ఉన్నది. దోస్తులు, ఇది ఇవాళ ఎపిసోడ్ చూసిరు కదా, ఎట్లున్నదో కామెంట్ చేసిర్రి. మంచి దండం పెడతా, లైక్ కూడా కొట్టుడు బిడ్డ. మళ్ళీ ఎపిసోడ్ ఇంకింత మంచిగా చేస్తా, సరేనా? ఇక ఏదో మా కాంతం అంతా కాకుండా నేను కూడా అంతో ఇంతో జోకులు చేస్తా కదా, నన్ను చూసైనా